గంజాయి డెన్లపై పోలీసులు పంజా విసురుతున్నారు. డ్రగ్స్ సప్లైపై నిఘా పెడుతున్నారు. ముఠా సభ్యుల్ని కటకటాల వెనక్కి నెడుతున్నారు. ఇన్ని చేస్తున్నా హైదరాబాద్ డ్రగ్ ఫ్రీ సిటీగా ఎందుకు మారలేకపోతోంది? మరో పంజాబ్ అవుతుందన్న భయాలు ఎందుకు వెంటాడుతున్నాయి? సీఎం రేవంత్ కూడా ఇదే ఆవేదన. ఓనాడు ఉద్యమ స్ఫూర్తి ఉన్న తెలంగాణ రాష్ట్రం, ఓనాడు ఉద్యమాలకు వేదికలైన యూనివర్సిటీలు, కాలేజీలు ఈరోజు ఈ సింథటిక్ డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి బారిన పడుతున్నారు. వాళ్ళు ముఖ్యంగా ఉద్యోగం లేక, ఉపాధి లేక వీటి వైపు బానిసలు అవుతున్నారు. హైదరాబాద్లో మత్తు మాఫియాపై సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఏమైపోయింది? వర్సిటీలు సైతం గంజాయి కేంద్రాలుగా ఎందుకు మారిపోతున్నాయి అనే ఆవేదన వ్యక్తం చేశారంటే సిట్యువేషన్ ఎంత దారుణంగా తయారవుతుందో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు, నిఘా పెట్టి దాడులతో దడపుట్టిస్తున్నారు. అయినా సరే హైదరాబాద్ ను మత్తుజాడ వీడటం లేదు. గంజాయి, సింథటిక్ డ్రగ్స్, కొకైన్ నగరమంతటా చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. బడికిపోయే పిల్లాడి నుంచి డిగ్రీ చదువుతున్న యువకుడి దాకా మత్తు మందుకు అలవాటు పడుతున్నారు. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారడంతో ఉత్సాహంతో ఉరకలెత్తాల్సిన యువత జవసత్వాలు సన్నగిల్లుతున్నాయి. మత్తు చిత్తుతో యుక్త వయసులోనే అనారోగ్యం పాలవుతున్నారు. సీఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టగానే డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. నిజానికి పోలీసులు కూడా మత్తు వేళ్లను పూర్తి స్థాయిలో పెకిలించేలా పక్కా యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. కానీ మత్తు దందాను కంట్రోల్ చేయలేకపోతున్నారు. పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న చిన్న పట్టణాలకు విస్తరిస్తుంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇది ఇలాగే కొనసాగితే తెలంగాణ మరో పంజాబ్ కావడం ఖాయమన్న భయాలు వెంటాడుతున్నాయి. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో కాదు, చిన్న చిన్న ప్రాంతాలలో కూడా గంజాయి చాలా ఎక్కువైపోయింది, సింథటిక్ డ్రగ్స్ ఎక్కువైపోయినాయి, కొకేన్ ఎక్కువైపోయింది. ఇది తెలంగాణ సమాజాన్ని భయపెడుతుంది. తెలంగాణ వేగంగా పంజాబ్ వైపు ప్రయాణం చేస్తుంది. అసలు ఊహించలేనంత వేగంగా ఈ మాదక ద్రవ్యాలు అనేది తెలంగాణను ఆక్రమించుకుంటాయి. పంజాబ్ డ్రగ్స్ సప్లైకే కాదు, డ్రగ్స్ తీసుకునే వాళ్లకు కేంద్రంగా మారిపోయింది. ఆ రాష్ట్రంలో లక్షలాది మంది డ్రగ్ బానిసలుగా ఉన్నట్టు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తేల్చి చెప్పింది. అంతేకాదు డ్రగ్స్ సంబంధిత మరణాల సంఖ్య గణనీయంగా పెరిగినట్టు కూడా వెల్లడించింది. ఇప్పుడు తెలంగాణ కూడా అదే దారిలో వెళ్తుందనే అనుమానాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సే నో టు డ్రగ్స్ పేరుతో టీవీ9 విస్తృతంగా ప్రచారం చేస్తుంది. టీవీ9 నిఘా టీం గంజాయి విక్రయాల గుట్టు విప్పుతూనే ఉంది. పోలీసులతో జాయింట్ ఆపరేషన్ చేస్తూ గంజాయి మూలాలు పట్టిస్తూనే ఉంది. ఎవరు ఎన్ని ఎఫర్ట్స్ పెడుతున్నా మత్తు వాసన ఏదో ఒక చోట గుప్పమంటూనే ఉంది. యువత ఈ పెడదోవ పట్టకుండా ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుని బాగుపడాలని సూచిస్తున్నారు రేవంత్ రెడ్డి.